రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ ప్రజలు శాంతి లేకుండా ప్రశాంతత లేకుండా ఎప్పుడు ఎవరి ఇల్లు కూలగొడతారో, ఎప్పుడు ఎవరి భూములు గుంజుకోబడతాయో, ఎప్పుడు అణగారిన వర్గాల మీద దాడులు జరుగుతాయో బిక్కుబిక్కుమంటూ బతికే పరిస్థితి వచ్చింది. ఆనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మొదలుపెట్టి ఇవాళ తెలంగాణ వరకు 70 సంవత్సరాల కాలంలో రేవంత్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి కనుక ఉంటే ఇవాళ హైదరాబాద్లో కొన్ని వందల బస్తీలు ఏవైతున్నాయో ఇవాళ ఆ వందల బస్తీలలో నివసించేటువంటి పేదలు ఉండేటువంటి ఆస్కారం మీద లేకుండే. ఇవాళ మనం చూస్తున్న వాజ్పేయి నగర్, వెంకటస్వామి నగర్, అంజయ్య నగర్, బద్దం బాలరెడ్డి గారి నగర్, టైగర్ నరేంద్ర గారి నగర్, ఇలాంటి బస్తీలే ఉండకుండా పోతుండే. ఆనాడు హైదరాబాద్కి శ్రీకాకుళం, విజయనగరం, కరీంనగరు, ఆదిలాబాద్ నుంచి వెళ్ళి పొట్ట చేత పట్టుకొని పేదలు జీవనం కోసం వస్తే అసైన్మెంట్ భూములలో, దేవాలయ భూములలో, ప్రభుత్వ భూములలో, ఇవాళ భూదాన భూములలో గుడిసెలు వేసుకుంటే 60 గజాలు 80 గజాలు ఇల్లు కట్టుకొని 40 ఏళ్ళుగా 50 ఏళ్ళుగా ఇవాళ జీవనం కొనసాగిస్తున్నారు. అట్లాంటి స్థితి ఇవాళ లేకుండా పోయింది. ఖమ్మంలో భూదాన భూములలో ఏ పేదలైతే ఖమ్మం పట్టణానికి బతకడానికి వచ్చిందో అలాంటి వాళ్ళు గుడిసెలు వేసుకొని రేకుల షెడ్లు వేసుకొని జీవిస్తూ ఉంటే అకారణంగా చెంపా పెట్టకుండా నోటీసులు ఇవ్వకుండా ఇవాళ ఇంటికొక DCM లారీని పంపించి యుద్ధ భూమిని తలపించే పద్ధతిలో 10,000 మంది పోలీసులను పెట్టుకొని ఆ ప్రజల మీద చేసిన దాడి, ఆ ఇల్లు కూలగొడుతున్న తీరు, అక్కడ మహిళలు కన్నీరు పెడుతున్నటువంటి పద్ధతి, ఇవాళ పిల్లలు కూడా మా ఇల్లు కూలగొట్టకండి అని చెప్పి వాళ్ళు కార్చిన కన్నీళ్ళ సాక్షిగా ఇవాళ యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా సిగ్గుతో తలదించుకుంటా ఉంది. గీ ప్రభుత్వానికైనా, గీ పార్టీకైనా, గీ ముఖ్యమంత్రినైనా మనం తీసుకొచ్చుకుంటామని చెప్పి అలా మాట్లాడే పరిస్థితి వచ్చింది. నేను అడుగుతా ఉన్నా, పెద్దవాళ్ళు కోట్లకు పడిగెత్తిన వాళ్ళు భాజపా ప్రభుత్వ మూలల్లో కోర్టులలో మేనేజ్ చేసుకొని తీర్పులు తెచ్చుకొని వేల కోట్ల రూపాయల భూములు ఆక్రమించుకుంటే వాటి మీద మాత్రం చర్యలు ఉండవు. నేను 2007 నుంచి వెళ్ళి ఎల్లమ్మ బండ అని ఉంటుంది కూకటపల్లి పక్కకు, దాదాపు 94 ఎకరాలు, సర్వే నెంబర్ 57, అది ప్రభుత్వపరమైన భూమి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా సేమ్ సర్వే నెంబర్లో అదే భూమిలో 150 మందికి ఇళ్ళ జాగాలు ఇస్తే ఇవాళ అదే సర్వే నెంబర్, అదే ప్రభుత్వపరమైన భూమి ఇవాళ ఇది ప్రైవేటు వ్యక్తికి చెందిందని చెప్పి తీర్పు తెచ్చుకుంటే ఆనాటి ప్రభుత్వం దానికి మళ్ళీ సుప్రీంకోర్టుకు డబుల్ బెంచ్కు పోకుండా మిన్నకుండా ఉంటే ఇవాళ ఈ ప్రభుత్వం 7,000 కోట్ల రూపాయల విలువైనటువంటి ఎల్లమ్మ బండ దాదాపు 120-125 ఎకరాల భూమిని ఇలా పెద్దవాళ్ళు కబ్జా పెట్టుకుంటా అంటే చోద్యం చూస్తున్న ప్రభుత్వం మాత్రం నోరు లేని, దిక్కులేని, బిక్కుమంట పట్టుకునేటువంటి 60 గజాలు 80 గజాల ఇల్లు కట్టుకునేటువంటి పేదల ఈ గూడు మాత్రం ఇలా కూల్చేసి పేదల కన్నీళ్ళని చవిచూస్తున్న ప్రభుత్వంగా ఇలా చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మూసీ నది ప్రక్షాళనపేట కొన్ని వేల ఇళ్ళు కూలగొట్టే ప్రయత్నం చేసిన నాడు ఇది తగదు, మీరు మూసీ ప్రక్షాళన చేసుకోండి, మాకు బాధ లేదు, కానీ దాని పేరిట 100 ఎకరాలలో ఉన్నటువంటి ఇళ్లను, కాలనీలను కూలగొట్టి మీరు సుందరీకరణ పేరిట వాళ్ళ కళ్ళల్లో మట్టి కొట్టి మీరు మల్టీప్లెక్స్ నిర్మిస్తా అంటే మాత్రం తగదని చెప్పి ఆనాడు చెప్పి కొట్లాడినాం. మేము 3 నెలలు మూసీకి వ్యతిరేకంగా కొట్లాడినాం. ఇవాళ ఫేజ్ 1 పేరిట మీరు మూసీ నదిలో కొబ్బరి నీళ్ళు లాంటి నీళ్ళు పాలించండి, మాకు బాధ లేదు, మూసీ నదిని ప్రక్షాళన చేయండి, అది బాధ లేదు, కానీ దాని ప్రక్షాళన పేరిట ఇవాళ మధుకర్ అపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిడ్జ్ ఏదైతే ఉందో 500 కుటుంబాలు నివసించేటువంటి అపార్ట్మెంట్లన్నీ కూడా
ఇవాళ మీ ఆఫీసర్లు పోయి కూలగొడతామంటే అక్కడ పిల్లలు మాట్లాడుతున్న మాటలు కావచ్చు, మహిళలు పెడుతున్న శాపనార్థాలు కావచ్చు, అక్కడి ప్రజలకు బాధపడుతున్న తీరు కావచ్చు మీకు కనపడలేదని చెప్పి అడుగుతా ఉన్నాం. మొన్ననే కేంద్ర ప్రభుత్వం మీకు జాగా కావాలంటే మిలిటరీ జాగా ఇచ్చింది. ఇవాళ గాంధీ పార్కును బ్రహ్మాండ నిర్మించుకోండి బాధ లేదు, కానీ 500 పైచలకు ఇళ్లను కూలగొట్టి మీరు వాళ్ళని రోడ్ల మీద వేసి కంపెన్సేషన్ పేరిట బుకాయించి ఇవాళ వాళ్ళ కన్నీళ్ళు చూసే ప్రయత్నం చేస్తే ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవాళ 2 సంవత్సరాలు దాటిపోయింది ప్రభుత్వం వచ్చి, ఆనాడు నుంచి ఈనాటి వరకు కూడా పేదలకు గుంట భూమి ఇచ్చుడు దేవుడెరుగు, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చుడు దేవుడెరుగు, కానీ పేదల ఇళ్ళు కూలగొట్టి పేదల బతుకులతో చెలగాటమాడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంగా ఇవాళ రికార్డు ఎక్కుతూ ఉంది. నేను ఇవాళ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. ఖమ్మంలో ఇవాళ 15 ఏళ్ళుగా 20 ఏళ్ళుగా ఎవరైతే భూములలో గుడిసె వేసుకున్నారో ఇలా 60 గజాలు జాగియకుండా 80 గజాలు జాగియకుండా వాళ్ళ బతుకులలో మట్టి కొట్టినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా మూల్యం చెల్లించక తప్పదని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నా. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. తక్షణమే వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఇల్లు జాగాలు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అదేవిధంగా ఈ మధుకర్ అపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ జోలికి పోకుండా మీరు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జాగాలో మీరు 60 ఎకరాలలో బ్రహ్మాండమైన పార్క్ కట్టుకోండి తప్ప ఇంకోటి కాదు. నేను ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా. పేద పిల్లలు చదువుకునేటువంటి ఇంజనీరింగ్ కానీ, ఫార్మసీ కానీ, ఎంకామ్ కానీ, ఎంసీఏ కానీ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా 5 సంవత్సరాల కాలంలో దాదాపు 10,000 కోట్లు ఇవ్వకుండా వాళ్ళ జీవితాలతో చెలగాటమాడుతున్న మీరు, లక్షల కుటుంబాలకి ఇలా వేదన మిలిచిన మీరు ఇవాళ 5,000 కోట్లు పెట్టి మీరు గాంధీ పార్క్ నిర్మాణానికి ఒడిగడుతున్నారంటే మీరు ఏం ఆలోచిస్తున్నారో అర్థం కావాలి. ఆ దవాఖానాల్లో మందులు లేవు, రిటైర్డ్ ఎంప్లాయీస్కి ఇవాళ వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు, ఇవాళ వాళ్ళు దాచుకున్నటువంటి ఎంప్లాయీస్ యొక్క ఫండ్ నుంచి డబ్బులు తీసుకుందామంటే వాళ్ళు డబ్బులు లేవు, ఇవాళ స్కాలర్షిప్లు లేవు, హాస్టల్లో డైట్ ఛార్జీలు లేవు. ఇవన్నీ ఇట్లా ఉంటే పైసలు లేవని చెప్తూనే, అప్పుల పాలైనమని చెప్తూనే, చిప్ప చేతికి ఇచ్చామని చెప్తూనే మీరు మాత్రం గాంధీ పార్కు కోసం ఇల్లు కూలగొట్టి 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుందంటే మీ చూపంతా కూడా ఎటువైపు ఉందో దాన్ని బట్టి అర్థమవుతూ ఉంది. దీనికి తప్పకుండా మూల్యం చెల్లించక తప్పదని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాను. అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లా నార్కర్నూలులో జరిగిన దాడి, ఇవాళ దళిత అమ్మాయి రజక అబ్బాయి వాళ్ళు పెళ్లి చేసుకుంటే చిన్న పిల్ల గుళ్ళకు పోయినందుకు అక్కడ ఉన్నటువంటి పెత్తందారులు చిన్న పిల్లను వాళ్ళ కాళ్ళ మీద పెట్టి నన్ను కొట్టకండి, నన్ను చంపకండి అని చెప్పి వేడుకున్నా కూడా కనికరం లేక ఇవాళ వాళ్ళ దెబ్బలకు, వాళ్ళ తనులకు అమ్మాయి చనిపోయింది. ఇలా వాళ్ళు కూడా తీవ్ర గాయాలతో ఉన్నారు. ఇలాంటి సంఘటనలు ప్రతి నిత్యం కొనసాగుతూ ఉన్నాయి. మీరు అనుకుంటున్నారు ఎవరు కూడా నన్ను ఏం చేయలేనని చెప్పి. తప్పకుండా ఇలాంటి ప్రభుత్వానికి సందర్భం వచ్చినప్పుడు ఏం చేయాలనో, ఎట్లా తీర్పు చెప్పానో తప్పకుండా తీర్పు చెప్తానని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను. ఇవాళ లా అండ్ ఆర్డర్ చక్కగా లేదు, పేదల బతుకులకు భరోసా లేకుండా పోయింది, పేదల గుడిసెలకు భరోసా లేకుండా పోయింది. ఇలాంటి అన్నీ కూడా ఇవాళ రాహుల్ గాంధీ మాట్లాడితే ఇలా పేదల గురించి, ధర్మం గురించి, చట్టం గురించి, న్యాయం గురించి మాట్లాడుతూ ఉంటాడు. కానీ నీ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీరు చూడండి. దాన్ని ఎందుకు నిలువరించే ప్రయత్నం చేస్తున్నారో అడగండి. ఇవాళ రేవంత్ రెడ్డి సర్కారు చేస్తున్నటువంటి ఆగడాలు ఏవైతున్నాయో, చేస్తున్న దుర్మార్గాలు ఏవైతున్నాయో ఆపే ప్రయత్నం కనుక చేయకపోతే నీ పార్టీని తెలంగాణ ప్రజలు భూస్థాపితం చేస్తారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నారు. సార్, ఇప్పుడు కేంద్రం నుంచి నిధులు ఇచ్చారు, భూములు ఇస్తున్నారు ఈ ప్రాజెక్టులకు సంబంధించి. అప్పుడు ఈ సామాన్య ప్రజలకు ఇబ్బందులు జరిగినటువంటిది వాళ్ళ ప్రాజెక్టులో వీళ్ళు ప్రాజెక్ట్ రిపోర్ట్లలో మేము ఇల్లు కొలగొడుతున్నాం, అపార్ట్మెంట్ కొలగొడుతున్నాం, కాలనీలు కొలగొడుతున్నాం, పేదల భూమి గుంజుకుంటున్నాం అని చెప్పి ఎవరు చెప్పరు. ఏదో మంచి పని చేస్తామంటే ఇలా మూసి ప్రక్షాళన అది నిజంగానే రసాయనాలతో మురికి కుప్పంగా ఉన్నటువంటిది కాబట్టి దాన్ని బ్రహ్మాండంగా ఏదైనా ఉన్న టెక్నాలజీతో ఆ మూసీ నదిలో కొబ్బరి నీళ్ళ లాంటి నీళ్లు పారిస్తారని పిల్లలు ఈత కొట్టుకునే ఒక కొనగా మారుతారని చెప్పి భావిస్తారు. కానీ దాని సుందరీకరణ పేట ఇలా 100 ఎకరాలు అక్వైర్ చేసి వేల కుటుంబాల కళ్ళలో మట్టి కొట్టి ఇవాళ మల్టీప్లెక్స్లు కానీ పార్కులు కానీ నిర్మిస్తారని చెప్పి ఎవరు భావించారు. కేంద్రం దృష్టికి తీసుకెళ్తారా సార్? మరి 100% తీసుకుపోతాం. ఎట్టి పరిస్థితుల్లో ప్రజాక్షేత్రాలు తెలుసుకుంటాం, తర్వాత కేంద్రం దృష్టి